హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై చేయడానికి నేను 1/2 కిలో వరకు ఫిష్ తీసుకొని కడిగి ఉప్పు, పసుపు, నిమ్మరసం అనేది వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవడానికి 3 టీ స్పూన్స్ వరకు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పసుపు పించ్, ఉప్పు నేను ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నానండి. ఆయిల్, ఇక్కడ మీరు నిమ్మరసం అనేది ముందుగా మీరు వేసుకోకుండా ఉంటే ఇక్కడ వేసుకోవచ్చండి. ఇట్లా బాగా కలుపుకొని, ఇక్కడ మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఫిష్కి వచ్చి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం ఫిషెస్కి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాక ఫిషెస్ అన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక 30 to 40 మినిట్స్ అనేది పక్కన పెట్టేసేయాలండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని 30 to 40 మినిట్స్ తర్వాత తీసుకొని ఇప్పుడు ఫ్రై అనేది చేసుకుందాం. ఈ ఫ్రై చేసుకోవడానికి 2 టైప్స్గా చేసుకోవచ్చు. కొంతమందికి వచ్చి డీప్ ఫ్రై ఇష్టం ఉంటుంది, కొంతమందికి డీప్ ఫ్రై అనేది ఎక్కువ ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. నూనె అనేది వేడి చేసుకున్నాక ఈ ఫిషెస్ అనేది వేసుకొని ఇలా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఫిష్ వేసిన వెంటనే టర్న్ అనేది చేయకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగా ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఫిష్ అనేది టర్న్ చేసుకోవాలి. వేసుకున్న వెంటనే టర్న్ చేసామంటే ముక్క అనేది విరిగిపోతుంది. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న ముక్కలు అనేవి చాలా సన్నగా ఉన్నాయి. ఇలా కాకుండా ఒక మీడియం సైజ్ తీసుకోండి. అలా మీడియం సైజ్ తీసుకున్నారంటే విరిగిపోకుండా బాగుంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఫిష్ అనేది తీసేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ముక్క అనేది పెట్టాను కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో, విరిగిపోకుండా ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి నూనె అనేది ఎక్కువ యూజ్ చేయకుండా ఇలాగా దోసపెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫిష్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ మీద కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్నాక ఒక మూత అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు కూడా ఒక 2 to 3 మినిట్స్ అనేది కుక్ అయ్యాక టర్న్ అనేది చేసుకోవాలి. చెప్పాను కదండి, ముక్క అనేది చాలా పలుచగా ఉందంటే ఇలాగా తిప్పేటప్పుడు కష్టపడాల్సి ఉంటుంది. అదే మీడియంగా కట్ చేసుకున్నామంటే కొంచెం టర్న్ చేసేదానికి బాగుంటుంది. ఇలా బోత్ సైడ్స్ టర్న్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నామంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అనేది ఎలా చేసుకోవచ్చు అనేది. ఇంతేనండి, చాలా క్విక్గా ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఇంతేనండి ఫిష్ ఫ్రై చేసుకోవడం. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.